ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారు భాగవత నవనీత 6వ భాగం 17/5/20. హరిశ్చంద్ర చరిత్ర అందరికీ చాలా ఆదర్శప్రాయమై. హరిశ్చంద్రుడికి చాలా కాలం సంతానం కలగల. ఆ ఆవేదనలో ఉండగా ఒకరోజు నారద మహర్షుల వారు ఆయన అనుగ్రహించి వరుణదేవుణ్ణి ఉపాసన చేస్తే సంతానం కలుగుతుందని ఉపదేశించారు. హరిశ్చంద్రుడు అతి భక్తితో వరుణదేవుణ్ణి ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, వరుణదేవ, నాకు వరవీర గుణాలు గల కొడుకు పుడితే అతనిని పశువుగా యజ్ఞం చేసి నీకు సమర్పించుకుంటా. నాకు కుమారుడు కలిగే వరం అనుగ్రహించు అని ప్రార్థించాడు. వరుణుడు, నీకు పుత్రుడు అలాగే కలుగుగాక అని వరమిచ్చి తన లోకానికి తాను వెళ్ళి ఆ వరుణుడి అనుగ్రహం చేత హరిశ్చంద్రుడి త్రికరణ సుందరుడైన కొడుకు, అంటే సర్వాంగ సుందరుడైన కొడుకు, అతనికి రోహితుడనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు హరిశ్చంద్రుడు. వరుణుడు అప్పుడప్పుడు హరిశ్చంద్రుడి కలిపి యజ్ఞం ఎప్పుడు చేస్తావు అని అడగటం ప్రారంభించాడు. పురిటి లోపల వచ్చి వేలువు మన్న పురుడు పోయిన గాని పొసగదని పళ్ళు రాకముందు వచ్చి బాలు వేలుపు మందం పండ్లు లేకుండా అభావ్యుడనియే. పండ్లు రాజూచి దింభకుని వేలువు మంద బడి పండ్లు రామి అభాగ్యుడనియే. బడి పండ్లు వడమిన కొడుకు వేలువు మన్న పోలుల కొదవక పోలదనియే. కొడలి ఇట్లు కొడుకుతోడి మోహంబున వృద్ధు కడుపుతుండే భూవరుండు తండ్రి తలపు కొలది తనలోన చింతించి ఎంట నుండ కడవికి ఏగే కొడుకు. హరిశ్చంద్రుడు వరమిచ్చే దేవుడు వరుణుడు అడక్కముందే కొడుకు పుడితే వాడికి బలిపశువుగా చేసి యజ్ఞం చేస్తానని నోరు జారాడు. దీనినే కర్మ ప్రాబల్యం అంటారు. ఆ కర్మ ప్రాబల్యం తీసి పక్కన పెట్టడానికి సామర్థ్యం లేని వరుణదేవుడు యజ్ఞం మాట ఏమిటి అని ఆయన్ని అడగటం, అతడేవో కారణాలు చెప్పి తప్పించుకోవడం, పుత్ర వ్యామోహాన్ని తెంచుకోలేకపోవడం, అవస్థ పడటం ఇక్కడ చెప్పారు. పుట్టిన వెంటనే అడిగితే ఒళ్ళు కానివయ్యా అన్న. ఒళ్ళు పోయిన తర్వాత అడిగితే పళ్ళన్నరనివయ్యా అన్న. పళ్ళు చిందరాత అడిగితే పాల పళ్ళు పోయి గట్టి దంతాలు వస్తే కానీ యోగ్యత కలగదని దాటేసి, పాల పండ్లు ఓడటం, గట్టి పండు కుదురుకోవడం అయిన తర్వాత యుద్ధ విద్యలో ఆరితేరిందా చేద్దాంలే అన్న. నిజమైన యోగ్యత పొందేది అప్పుడే కదా అని వరుణుణ్ణి ఏమరచటానికి ప్రయత్నించి వరుణదేవుడు పట్టు వదలక వస్తూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఏదో సాగు చెప్పి తప్పించుకుంటూనే ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు కొడుకు రోహితుడు. తండ్రికి ఏదో విధంగా తనయ మమకారం వడల కొట్టాన్ని, తన ఎడల మమకారం తలపుతో ఇంటి నుండి వెళ్ళిపోయి అడవులలో తిరగటం మొదలుపెట్టాడు. మాట తప్పిన మహారాజు వరుడి కోపం వల్ల మహోదర వ్యాధి పట్టుకుంటే జలోదరం అనే రోగం, సొమ్ము పోయి శని పట్టి అన్నట్టు కొడుకు పోయాడు. రోగం పట్టు హరిశ్చంద్రుడు ఏం చెయ్యాలో పాలు పోక కుమిలిపోక బిల్లంబులు చేతబట్టి అడవులలో తిరుగుతున్న రోహితుడు తండ్రి గుండె దిగులు తిరిగి వచ్చి తండ్రికి ఓరడింపు కలగాలని చెయ్యాలని
మళ్ళీ బయలుదేరొచ్చు. ఇలా బయలుదేరాడో లేదు, అలా ఒక ముసలి తాపస్ అతని దగ్గరికి వచ్చి, పుణ్యభూములను పుణ్యతీర్థంబుల బృం పుణ్యజనుల గోరి చూడు, పుణ్య కథలు వినము భూపాల పుత్రక, మేలు కలుగునట్టి మేర కలదు అన్నారు. ఆ కుమార, పుణ్యక్షేత్ర దర్శనం చెయ్యి, పుణ్యతీర్థాలలో స్నానాలు చెయ్యి, పుణ్యజనులతో స్నేహం చేస్తూ పుణ్య కథలు విని, అలా అయితే నీకు చాలా మంచి జరుగుతుంది అని ఉపదేశించాడు. వచ్చినవాడు దేవేంద్రుడే. ఆ మాట విని రోహితు ఇంటికి పోయే దారులు ఆలోచనమని 1 ఏడాది అడవులలో తిరుగుతూ కాలక్షేపం. రోహితుడికి తండ్రిని చూసి బాధ పోగొట్టాలనే తలపు కలిగి ఇంటికి పోయే సిద్ధపడ్డా. మళ్ళీ ఇంద్రుడు వచ్చి వెనకట్లాగా ఉత్సాహం మీద పొంగు మీద నీళ్ళు. అలా 5 ఏళ్ళు గడిచిపోయి 5 సార్లు ఇంద్రుడు అడ్డుకొని 6వ ఏట రోహిత్ అడవి నుండి ఇంటికి వస్తూ అజీగత్తుడనే వేద బ్రాహ్మణుడు నడిమి కొడుకు సునస్సేవుడిని గొప్ప ధనం చెల్లించి యాగ పశువుగా చేసి హరిశ్చంద్రుడికి సమర్పిస్తున్నాడు అన్నట్టు దర్శించాడు. మహారాజు పురుషవే మేధం చేసి వరుణాది దేవతలనందరినీ తృప్తిపడి ఆ సునస్సేకుని ప్రభావం తర్వాత తెలుసుకో. ఆ పురుష మేధంలో హోతగా విశ్వామిత్రుడు, అధ్వర్యుడుగా భృగు, బ్రహ్మగా జమదకి, సామగానం చేసే ఉద్గాతగా వశిష్ఠుడు తమ యాజ్ఞిక ధర్మాలు నిర్వహించారు. విశ్వామిత్ర మహర్షి భార్యా సహితుడైన హరిశ్చంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించి ఆ బ్రహ్మ విద్యాబలం హరిశ్చంద్రుడి ప్రకృతి తత్వం, పరమాత్మతత్వం అనుభవంలోకి వచ్చి తత్వజ్ఞాన సోప మొట్టమొదటిసారిగా హరిశ్చంద్రుడు మనస్సు మీద భావాన్ని నిలిపారు. మనస్సు ఎలా ఏర్పడుతుంది అని విచారించి, మనస్సు తినే అన్నాన్ని బట్టి ఏర్పడుతుందని గుర్తించారు. అన్నం ఎలా వస్తుందని ఆలోచించి భూమి వలన అని తెలుసుకొని పృథివీ భూతానికి కారణం ఏమిటి అని జిజ్ఞాస చేశారు. చలం అని సమాధానం. ఆ కారణాన్ని మాత్రమే పట్టుకుంటే కార్యం పనేమిటి అని ఆలోచి పృథివీ తత్వాన్ని జలాలలో లీనం అయిపోయేట్లు చేసి జలాన్ని గురించి ఆలోచించి దీన్ని అగ్ని ఇంకించి వేస్తుంది కదా అని నిర్ణయించుకొని జలాలను అగ్నిలో లీనం చేసేశారు. ఆ అగ్ని రూపుమ వాయువును పట్టుకొని దాన్ని ఆకాశం అనే మహాభూతంలో లయం చేశారు. చివరికి ఆకాశానికి అవతల మరొక తత్వం మొదటికి కనపడి, ఓహో ఇది తామసాహంకారం కదా అని గుర్తి. దాంతోపాటు రాజసాహంకారం, సాత్వికాహంకారం, అలో మరి 2 కూడా మేము కూడా ఉన్నాయో అన్నాయి. ఆ మూడింటిని కట్టగట్టి మహత్తు అనే తత్వంలో లీనం చేసి వాటికి అస్తిత్వం లేకుండా చేసి అప్పుడు అతని దృష్టిలో నేనున్నాను అంటూ నిలిచిన మహాపదార్థం మహత్. ఆ మహత్తు నిజానికి పరమాత్మ తత్వానికి సంబంధించిన సంకల్పాత్మకమైన భావనే అనే విషయాన్ని గమనించు. దాని సంకల్పం కూడా తెలుసుకో. అలాంటి మహత్వాన్ని స్పర్శ, రూప, రసగంధాలనే విషయాలలో లయం చేసి ఆ విషయాలు కూడా అక్కర్లేదు అనే భావన పండించుకొని నిర్విషయుడు, ఏ విషయం లేనివాడై, అంటే కోరిక లేదు. దానితో అతనికి పరతత్వం, పరమాత్మతత్వం అనుభవ గోచరం. ఈ అనుభవం వల్ల సంసారానికి మూల కారణమైన ప్రకృతినే భస్మం చేసేసి అలా చేయటానికి అతనికి సహకరించింది జ్ఞానాగ్ని.
దానితో అతడు దగ్ధ కర్ముడై నిర్వాణ సుఖపారవశ్యంపై వాక్కుల మనస్సు అందని పరమాత్మ తత్వంగా అయిపోయి ప్రకాశ. అతని కుమారుడు రోహితుడు హారీతుడనే కొడుకు, అతనికి పుత్రుడు చెంపుడు. అతడు తన పేరుతో చంపా నగరాన్ని నిర్మించాడు. చెంపుడి కుమారుడు సుదేవు, అతని కొడుకు విజయు, అతడి పుత్రుడు రుకుడు అతడి కుమారుడు, బాహుకుడు అతడి కొడుకు, సగర చక్రవర్తి. ఆ బాహుకుడు రాజ్యం చేస్తూ ఉండగా శత్రువులు అతని రాజ్యాన్ని కొల్లగొట్టి అతన్ని కుటుంబ పరివార సమేతంగా అడవులకు తోలేశాడు. అతడు మిగిలిన జీవితమంతా అడవిలో గడిపి అంత్యకాలంలో ముసలితనంలో చనిపోయాడు. అతని భార్య సహగమనం చెయ్యటానికి సిద్ధపడి ఔర్వుడనే మహర్షి ఆ సమయంలో ఆమె గర్భవతి అని గ్రహించి సహగమనం చెయ్యకుండా ఆపగిస్తారు. 9 మాసాలు నిండుతున్న సమయంలో సవతులు సహింపలేక ఆమెకు అందంలో గరం విషం పెట్టి తినిపించారు. అయినా ఆమెకు కానీ ఆ గర్భానికి కానీ ఏ కీడు జరగదు. పండు వంటి కొడుకు ఆమె విషంతో పాటు, అందువల్ల వాడిని గరుడుతో పుట్టినవాడు విషంతో సగరుడు అనే పేరు వచ్చింది. అతడు క్రమక్రమంగా పెరిగి పెద్దయి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి సగర చక్రవర్తి అయ్యాడు. చండ స్ఫూర్తి నతండు తండ్రి పగకై సంగ్రామ రంగంబునన్ చెండెన్ హైహయ బర్బరాదుల వధించన్ తాళ జంఘాదులు ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తులు సమీభత్సులై వండం చేసి నిజారులన్ సగర నమోర్వీ విభుండు అల్పుడే. ఈ సగరుడు సామాన్యుడా? తండ్రికి పగవారు చేసిన అపకారాన్ని తగినట్లుగా ఘోరమైన వీరావేశంతో యుద్ధ రంగాలలో హైహయుడు, బర్బరుడు, తాళజంఘులు మొదలైన వాళ్ళని కత్తికొక కండగా నరికి పోగులు పెట్టేసి మిగిలిన వాళ్ళ తలలు కొరిగించి గుడ్డలు ఓడదించి జుగుప్స పుట్టే ఆకారాలు వీధులలో కుక్కల్లాగా తిప్పించాడు. తన బాహుబలంతో పగవాళ్ళనందరినీ దిక్కు ముక్కు లేని వాళ్ళగా చేసి మేరు నగధీరుడై భూమిని పాలించాడు సగర చక్రవర్తి. సగరుని యజ్ఞ సంపద. ఔర్వ మహర్షి ఆదేశం మేరకు సగరుడు అనేక అశ్వమేధ యాగాలను వేదాత్మకు హరి యజ్ఞపురుషుడు సర్వలోక ప్రభువు అమృతుడు అనంతుడైన విష్ణుదేవుడి ప్రీతిగా ఆచరించి అన్నీ అనుకున్నట్లు సలక్షణంగా జరిగిపోయి. కానీ ఒక యజ్ఞంలో యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించుకొని పోయి నాగలోకలు కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న చోట కట్టేసి తన లోకానికి పారిపోయి. యజమానుడైన సగరు యజ్ఞాత్వం ఎక్కడకు పోయిందో వెతికి తీసుకురమ్మని కొడుకుల్ని పంపారు. వాళ్ళు భూలోకంలో 7 ద్వీపాలను గాలించారు. జంబు, లక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మల, పుష్కరం అని 7 ద్వీపాలు. ఎక్కడా యజ్ఞ అశ్వం కనపడు. గట్టి పట్టుదలతో వాళ్ళంతా భూమిని తవ్వుకుంటూ పాతాళం చేరారు. అక్కడ ఈశాన్య దిక్కులో ఒకచోట యజ్ఞాశ్వం కనిపించి దాని దగ్గర బాహ్య ప్రపంచ స్మృతి ఏమాత్రం లేనటువంటి కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించి తమ గుర్రాన్ని బుద్ధిగా తాము తోలుకొని పోతే సుఖంగా తండ్రి యజ్ఞం సుసంపన్నమయ్యేది పాపం. కానీ కర్మ ప్రాబల్యం వల్ల వాళ్ళందరూ ఆ మహర్షే గుర్రపు దొంగ అనుకొని నానాయాగి చేసి అతని ధ్యాన భంగం చేసి వాళ్ళు ఒకరు కాదు, 2 కాదు, 60,000 మంది
జరుగుతున్న అల్లరికి ధ్యానం చెదిరిన మహర్షికి తీవ్ర కోపం వచ్చి కళ్ళు తెరచి చూసేసరికి ఆ 60,000 మంది మాడి మసైపోయి 60,000 బూడిద కుప్పలు అక్కడ పడి సిద్ధంగా ఉన్నాయి. ఆ సందర్భంలో 2 విధాల అభిప్రాయాలు అప్పటి జనుల్లో వ్యాపించి ఒక విధం వారు కపిలుడి కోపాగ్ని వాళ్ళంతా బూడిద రాసులుగా అయిపోయారనుకున్నారు. మరికొందరు ఇదే మాట ఆ మహర్షి పరమశాంతుడు ఆనందమయమూర్తి, అలాంటి వాడికి అసలు కోపం వస్తుందా? దుమ్ము నేలలో పుడుతుంది కానీ ఆకాశంలో కాదు కదా. ఆయన సాంఖ్యమని గొప్ప జ్ఞాన మార్గాన్ని కనిపెట్టి మానవులకు సంసార సముద్రం నుండి గట్టెక్కించటానికి ఉపాయం చూపిన మహానుభావుడు. అతనికి వీడు తగిన వారు పరులు, ఐరు తనవాడు, వాడు పగవాడు అనే భావం ఉండే అవకాశం లేదు. సగరుని కొడుకులు తమ పాపానికి తామే బలైపోరు అని కొంతమంది. ఏమైతే అశ్వం కోసం పోయినవారు భస్మరాసులుగా పడిపోయి ఉండాల్సి. సగరపుత్రుడు తవ్విన ఆ గుయ్యే సాగరం అయ్యేది. తరువాతి కథ. సగరుడికి ఇంకొక భార్య ఉంది. ఆమె పేరు కేశిని. ఆమెకు ఒక కొడుకు, వాడి పేరు అసమంజసు. పేరుకు తగినట్లుగా వాడు అన్నీ తప్పుడు పనులు చేస్తూ తల్లిదండ్రులను, దేశ ప్రజలను అందరినీ అసహించుకునేట్టుగా చేసుకొని అలాంటి ప్రవృత్తి వాడు. దానికి ఒక కారణం, వాడు పూర్వజన్మలో ఒక యోగి. ఒక పాడు తగులందో అతడు యోగ భ్రష్టుడు, అంటే ఒక ప్రగాధ భ్రష్టుడే. కానీ యోగ సంగమం వల్ల వెనకటి జ్ఞానం కలిగి లోకం వాళ్ళకి తన వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తూ తిరగసాగి ఒకరోజు వరుస అయోధ్యలోన గలమారల నాడెడు పిన్న వాండ్రలు సరయువులోన వచ్చి జనసంఘము తండ్రియు తిట్టుతుండవాడు హనుమతిన్ కొన్ని వృద్ధులకు యుగబలంబున చేసి బాలులను తిరిగి పొరంబలోపలికి తెచ్చిన దివ్యరగంధిరందరూ. ఈ అసమంజసుడు అయోధ్యలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ తనతో పాటు ఆడుకునే పిల్లలందరి సరయూ నదిలో ముంచేశారు. జనులందరూ గగ్గోలు పట్టి ఏడవటం చేశారు. తండ్రిని తిట్టేశారు. నా దేశంలో ఉండద్దు పో అని దేశ బహిష్కరణ విధి. కానీ ఆ దొడ్డ బుద్ధిగల అసమంజుడు తన యోగబలంతో సరయువులో ముంచిన పిల్లలందరూ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి అందరూ ఆశ్చర్యపు తన దారి తాను వెళ్ళిపో. రామాయణ మహాకావ్యంలో సగరుని పుత్రుడు అసమంజసుడు ప్రజలను బాధించేవాడు. తండ్రి అతని చేత దేశం వెళ్ళగొట్టాడు. భాగవతంలో చెప్పిన యోగ భ్రష్టత, యోగ బలంతో సరయువులో ముంచిన పిల్లలు తెచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పడం అనే అంశాలు వాల్మీకి రామాయణంలో లేవు. అంశుమంతుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. అతడు తాతగారిని సేవించుకుంటూ ఉన్నాడు. సగరుడు మనుమడితో నాయన యాగాశ్వాన్ని వెతికి తెచ్చు బాబోయ్ అన్న. అతడు తన తండ్రుడైన సగరపుత్రుడు ఏర్పరిచిన దారి పట్టుకొని భస్మరాసులను చేరవగా ఒక యాగాశ్వాన్ని చూసి దాని దగ్గరలో ఉన్న కపిల నామధేయంగా విష్ణువును కూడా దర్శి దండ ప్రణామం చేసి ఇలా స్తుతి: న పశ్యతి త్వాం పరమాత్మను జనో న బుధ్యతే జ్యాపి సమాధియుక్తిభిః కుతోపరి తస్య మనః శరీరధి విసర్గసృష్టా వయమప్రకాశాః. స్వామి, జన్మలేని బ్రహ్మదేవుడు కూడా ఆత్మ కంటే పరమమైన నిన్ను దర్శించుకోలే. సమాధిలో కానీ తర్క పటిమలో కానీ నేటికి నిన్నెవరూ ఎరగకున్నారు. ఆ బ్రహ్మకు సంబంధించిన మనస్సు, శరీరం, బుద్ధి అనే సత్వరజస్తమో గుణ
కార్యంతో ఏర్పడిన మేం జ్ఞానం ఏమాత్రం లేదు, ఎలా నిన్ను తెలుసుకోగలుగుతాం? ఈ దేహభాజ స్త్రీగుణ ప్రధాన గుణాన్ విపశ్య శ్రుత వా తమశ్చ యన్మాయయా మోహితచేతసస్తే విదుః స్వ సంస్థం నహి ప్రకాశా. ఇంకా బ్రహ్మ కంటే ఇతరాలైన దేహాలు ధరించిన జీవుడు తమ హృదయమనే గుహలో నిత్యం నిన్ను ఎలా దర్శించగలరు, ఎరగగలరు? ఎందువల్లంటే వారి వారి చూపులని బయటి పదార్థాన్ని చూడటానికి ఉపయోగపడతాయి కానీ లోపలికి ప్రవేశించదు. దానికి కారణం వాడు 3 గుణాల సమాహార రూపమైన ప్రకృతే ప్రధానంగా బతుకుతున్నవాడు. అందువల్ల వాళ్ళు గుణాలను మాత్రమే విశేషంగా చూస్తారు. అయితే ఏమిటి అంటే గుణాలను విశేషంగా చూడడం నిర్గుణమైన నిన్ను చూడటానికి అడ్డుగా కనపడుతుంది. దానికి కారణం 3 గుణాలే ప్రధానంగా గల బుద్ధి చేష్ట. అదేవిధంగా జాగ్రత్త దశలో, స్వప్న దశలో విషయాలను మాత్రమే చూడగల శక్తి, సుషుప్తి దశలో అజ్ఞాతాత్మకమైన తమస్సు చూడగలిగే శక్తి మాత్రమే వాళ్ళకి ఉంది. ఆ శక్తి జ్ఞానం పండించుకున్న వాళ్ళు మాత్రమే తొలగదోసుకోగలరు. తక్కిన వాళ్ళు పరమ తత్వ దర్శనం కాకపోగా పనికి మారిన ప్రపంచ దర్శనం మాత్రమే కలిగి అనర్థానికి దారి. త్వం త్వామహం తం త్వామహం జ్ఞానధనం స్వభావ ప్రభస్తమాయా గుణభేదమోహై అనందనాద్వై మునిఖిర్విభావ్యం కథం హి మూఢ పరిభావయామి. నేను మూఢుణ్ణి, జ్ఞానం ధనం కొంచెం కూడా లేనివాణ్ణి, స్వభావంతో రూపుమాపు కొన్న మాయా గుణాలు మోహంగల సనందుడు మొదలైన జ్ఞాన సంపన్నులైన మునులు చక్కగా భావించి ఆనంద సాంద్ర స్థితిని పొందగా నా వంటి వాడి అలాంటి జ్ఞానధర రూపమైన భావన ఎలా కలుగుతుంది స్వామి? ప్రశాంతమాయా గుణ కర్మలింగ మనామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీత దేహం నమామహే త్వాం పురుషం పురాణం. ఓ శాంతస్వరూప, నువ్వు పురాణ పురుషుడు, కేవలం అంటే ఏ విధమైన అంటూ సొంటూ లేనివాడు. మాయకు సంబంధించిన సత్వ రజస్తమ అనే గుణాల అంటూ సొంటులు నీకు తగలవు. సృష్టికర్త మొదలైన లింగాలు వ్యవహారాలు లేనివా కనుక నువ్వు పురాణ పురుషుడవు. సత్ అసత్ అనే భావాలు కూడా లేవు కనుక కర్మాలకు కారణాలైన పుణ్యపాపాల అంటుకోనివా. ఆ కారణం చేత ప్రశాంతంగా ఉంది. కాగా నామరూపాలు కూడా నీకు లేవు. కానీ తపస్సంపద చేతి నిన్ను మాత్రమే ధ్యానం చేసి ఉత్తమ గతిని పొందదలిచిన వాళ్ళని అనుగ్రహించట నీ అంత నువ్వు అప్పుడప్పుడు దేహాన్ని గ్రహిస్తూ కూడుతూ ఉంటావు. అలాంటి నీకు మేము సర్వసమర్పణ భావాన్ని చేసే నమస్కారం చేస్తాం. త్వన్మయయా రచితే లోకే వస్తు బుద్ధ్యాద్గృహాదిషు భ్రమంతి కామలోభేక్ష్య మోహ విభ్రాంతచేతసః. ఈ లోకమంతా నీ మాయ చేత కామ లోభ ఈర్ష్య మోహం అనే వాటితో పిచ్చి పిచ్చి తిరిగే చిత్తం కలవాడు ఇల్లు వాకిలి అనే వాటి మీద ఒక విధమైన నీకంటే వేరైన బుద్ధిని కల్పించుకొని భ్రమిస్తూ ఉంటాం. అజ్ఞానంతో
కొట్టుమిట్టాడుతూ అధ్యన సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయ మోహపాశు దృఢచ్ఛిన్నో భగవం స్తవ దర్శనాత్. భగవాన్ సర్వభూతాత్మ, కామ క్రోధ కర్మేంద్రియాలు మొదలైన వాడు గట్టిగా పట్టుకొని నన్ను కట్టి పడేసినటువంటి మోహమనే పాశం నిన్ను దర్శించటం వల్ల తెగిపోయి అంశుమంతుడు తన అనుభవాన్ని ఆనందంతో గానం చెయ్యగా భగవంతుడే కపిల మహర్షి. భగవంతుడైన కపిల మహర్షి బుద్ధిలో అతనిని అనుగ్రహించి అంశుమంతుడితో ఇలా పలిక, నాయన అంశుమంత, నువ్వు ఉత్తమ జ్ఞాన సంపన్నుడు. ఎందుకంటే నువ్వు అశ్వమేధాన్ని సంబంధించిన గుర్రాన్ని వదిలిపెట్టమని నన్ను అడగల. నీ పినతండ్రులైన సగర కుమారుల భస్మరాసులను గురించి కూడా ఎక్కడ ప్రస్తావించ అంటే నీకు ఐహికమైన కామాదుల స్పర్శ ఏమాత్రం లేదని నాకు అర్థమైపో. అయినా నిన్ను నేను అనుగ్రహిస్తాను. గుర్రాన్ని తీసుకుపో. నీ తల్లిదండ్రులు బుద్ధి లేని వాళ్ళై బుగ్గిపాలయ్యారు. వారి బుగ్గి రాసుల మీద గంగా జలం మెలగినట్లయితే అంటే పారితే వాళ్ళకి శుభం మేలుపరి. గొప్ప హృదయ సంస్కారం గల అంశుమందు మహర్షికి నమస్కరించి యాగాస్వాన్ని తెచ్చి తాతకిచ్చి అశ్వమేధయాగం సుసంపన్నం చేశారు. సగరుడు అంశుమంతుడికి రాజ్యం అప్పగించి మమకార బంధనాలన్నిటినీ తెంచేసుకొని ఔర్వుడి చెప్పిన మార్గంలో ప్రవర్తి ఉత్తమ గతి చేయాలి. తండ్రులు బూది తిప్పలుగా అయిన చోట గంగానది తేవాలని అంశుమంతుడు తపస్సు చేయటానికి అడవిలోకి వెళ్ళాడు. కానీ తన తపస్సుకి చాలకుండానే చచ్చిపోయాడు. అతని కుమారుడు దిలీపుడు గగనంలో ఉన్న గంగమ్మ భూతలానికి పాతాళానికి తేవాలని తపస్సు చేశాడు. కానీ అది కూడా ఫలసిద్ధి కాకుండానే కాలధర్మం చెల్లి అతడి కొడుకు దిలీపుడి కొడుకు భగీరథుడు అతడు చేసిన ప్రయత్నం గంగ ఆకాశ గంగ భూమి మీదికి పారటం ఎలా జరిగిందో రేపు తెలుసుకో.